ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలపై ప్రశ్నిస్తే ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై పెట్రోలు, బాంబులు, యాసిడ్ బాటిల్స్తో దాడులు చేసి చంపేయాలి అన్న కుట్ర చేయడం దుర్మార్గమని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. 20 నెలల చంద్రబాబు పాలన, సిబిఐ సిట్ ఛార్జిషీట్ తర్వాత కూడా ఇంకా దిగజారిపోయి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే కొడుకు లోకేష్కే కాదు చంద్రబాబుకి కూడా చిప్ పోయిందేమో అని ప్రజలంతా అనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీని రాజకీయంగా ఎదుర్కోలేక దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగి తమ పార్టీపై బురద జల్లడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రభుత్వమే దాడులను ప్రేరేపించడం సిగ్గుచేటు అని తెలిపారు. అంటే ఎంత దిగజారిపోయింది ఈ ప్రభుత్వంలో శాంతి భద్రతలు కానీ లేదు, ప్రభుత్వ నాయకత్వం తాలూకా నాయకత్వంలో వాళ్ళ లోపాలు కానీ అవన్నీ తేటతెల్లంగా కనిపిస్తున్నాయి. చాలా ప్రమాదకరం. ఇలాంటి రాష్ట్రం, ఇలాంటి ప్రభుత్వాలను మన ఆంధ్ర రాష్ట్రానికి, మన స్వాములైన ఈ ప్రజలకి దురదృష్టం. నేనేదో ప్రతిపక్షం కాబట్టి మాట్లాడుతున్నానే కాదు, దయచేసి రాష్ట్ర ప్రజలందరినీ ఆలోచించమని కోరుతున్నాను. ఇలాంటి నీచమైన సంస్కృతి, ఇలాంటి వాటిని మొత్తం పలకడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఇది తగదు. ఎవరున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాం ఈ రాష్ట్రాన్ని? ఏంటి కారణం? ఈ సంఘటన ఎందుకు జరిగింది? ఏదో ఈ వీధిలో ఉన్న వాళ్ళు ఏదో వచ్చారు, లేదు ఈ వార్డులో ఉన్న వాళ్ళు వచ్చారు, లేదు ఈ సెంటర్లో ఉన్న వాళ్ళు వచ్చారు, ఏదో క్షణికావసరం ఏదో చేశారు, ఏదో మాట్లాడంటే కాదు. విజయవాడ నుంచి లేకపోతే ఇంకో జగ్గేపేట నుంచో, విజయవాడ నుంచో, లేకపోతే పక్కనున్న మచిలీపట్నం నుంచో, కొంత దూరం నుంచి అల్లరి మొక్కలు వచ్చి ఈ రకంగా పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాంబులు వేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా జరగకుండా జరిగితే అదే మీ ఆలోచన విధానం ఏంటి? ప్రభుత్వం అసలు అడుగుతున్నాను, రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చెప్పని అడుగుతున్నాను. పెట్రోల్ బాంబు వేసి ఒకటి కాదు 2-3 వేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా టీవీలో మనం అందరం చూసాం, కర్రలతో కొట్టడం, వీటితో పట్టడం, ఇవి అందరం చూసాం. ఈ కాగితాలు కాదు, ఈ కాగితాలు కాదు, ప్రత్యేకంగా టీవీలో చూసాం. మనం చూస్తే మీరు వచ్చి కేసు పెట్టి, కేసుకు వచ్చి 20 మందికి బెయిల్ ఇచ్చేస్తారా? ఎందుకు పెట్టారు కేసు? ఏం కేసు పెడతారు? పెట్రోల్ బాంబు వేస్తే కేసు ఏం పెడతారు?